అది అడగట్లేదు. మీరు కలిసి వెళ్తారా, విడివిడిగా వెళ్తారా, ఒంటరిగా వెళ్తారా అన్నది నా పాయింట్ కాదు. అప్పుడే మొదలు పెట్టారట. ఏంటి సంగతి? సగం మంది మంత్రులు అవుట్ అయిపోయే ఛాన్స్ ఉందట, మార్చే ఛాన్స్. అవుట్ మీన్స్ ఏమంటే ఆయనకి వచ్చినటువంటి ఆలోచన ఆయన చెప్పాడు. ఎవరిని తీస్తారో చెప్పమనండి, ఆయన్ని ఎప్పుడు తీస్తారో చెప్పమనండి. ఇప్పుడు ఇలాంటి గ్యాసెస్ మీద నేనేం మాట్లాడతానేనో. ఆయన టర్న్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. పేరు చెప్తే తర్వాత మీరు ఫీల్ అవ్వకండి. చెప్పనండి, ఆయనకి తెలిస్తే చెప్పనండి. ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంది, ఆయన ఎనలిస్ట్ కాబట్టి ఏమైనా మాట్లాడుకోవచ్చు. చెప్పండి. నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 99 ద్వారా ఈ 10 నెలల్లో మా ప్రభుత్వం విఫలం అయిపోయింది, రైతులు బాధపడుతున్నారు, కార్మికులు బాధపడుతున్నారు, పేదలు బాధ అంటున్నారు కదా. నువ్వు ఎలాగో అసెంబ్లీకి రావట్లేదు కదా, నువ్వు నీతో పాటు 10 మంది, మీ 11 మంది రాజీనామా చేయండి. రాజీనామా చేసి రెఫరెండం పెట్టించుకోండి. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే మళ్ళీ మీరే గెలుస్తారు. అప్పుడు ప్రజలు కూడా ఓహో ఈ కూటమి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి సంశీర్గా రాజీనామా చేశాడు, మళ్ళీ గెలిచాడు. కేసీఆర్ చేసేవాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యేలను రాజీనామాలు, ఎంపీలను రాజీనామాలు 2 సార్లు చేయించాడు. అంటే తెలంగాణ వాదం ప్రజల్లో ఉందని చూపించడానికి నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మీ 11 మంది రాజీనామా చేయండి, 4 ఎంపీలు కూడా రాజీనామా చేయండి. చేసి ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్తున్నావు కదా, ఆ విఫలమైందేదో ప్రజలతో చెప్పించు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తలుపులు వేసుకొని తాడేపల్లి ప్యాలెస్లో ఛాలెంజ్లు ఎందుకు? సంవత్సరాలు దాటి వచ్చినా లాక్కొచ్చి కొడతాను, బట్టలు ఉడదీస్తాను, ఎందుకు చేతకాని మాటలు? మీరు 15 మంది రాజీనామా చేయండి, బ్రహ్మాండంగా గెలిచిరండి, సబాష్. మా ప్రభుత్వం ఫెయిల్ అయింది, మీరు కేసీఆర్ లాగా ఉప ఎన్నికల్లో గెలిచి తెలంగాణ వాదం ఉందని అతను ఎలాగైతే చూపించాడో నువ్వు చూపించు, నీకు దమ్ముంటే. ఎందుకు వచ్చిన మాటలు, చేతకాని మాటలు? నువ్వు ప్రజల్లోకి రాలేవు. కాదండి, రఫీ గారు, రఫీ గారు, నువ్వు సినిమా మళ్ళీ జగన్ మళ్ళీ జైలుకి అనేటువంటి సినిమా కూడా ఎవరైనా తీస్తారు. ఓకే అండి, కాదండి, అవినీతి బాగా పెరిగిపోయిందంటే నిజమా? ఇష్టం జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి అంతా బయటపడుతుంది కదా. సజ్జల రామకృష్ణారెడ్డి మీ హయాంలో అండి, ఈ 11 నెలల్లో, ఈ 10 నెలల లోపు ఏమనేది ఎక్కడ చెప్పమనండి. ఎవరినైనా ఏ అవినీతి చేశారో ఆధారాలు చూపించమనండి. వాళ్ళు ఏ అవినీతి చేశారో ఆధారాలు, ఎంతమందిని అరెస్ట్ చేశారో మీరు చూపించండి. 5 సంవత్సరాలు వాళ్ళు చేశారు కదా. ఎవరు అవినీతి చెప్పండి, అవినీతి చెప్పండి. వినండి రఫీ గారు, మీరు కాదు మీరు ఒకటి అడిగారు. కాదండి, మీరు ఒకటి అడిగారు, నేను ఒకటి అడుగుతున్నాను. కాదు, అవినీతి ఎవరు చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు? అలాగా నేను లైవ్ చెప్తాను, మీరు అడుగుతున్నారు కదా. కార్జ్ అక్రమ రవాణాలో ఛాలెంజ్ చేశాడు, మీసం చెప్పాడు, ఎవరు తొడగొట్టాడు, ఎక్కడ పారిపోయాడో తెలియదు. ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. ఓకే, ఇంకా అలాగా ఇప్పుడు ఆమె ఉంది, ఎవరు చిలకలూరుపేట మాజీ మంత్రి, వాళ్ళ చెప్పాడు కదా, మా వదిన చెప్తేనే నేను వసూలు చేశాను 2 కోట్లని. ఆ ఎస్పీ అని చెప్పాడు కదా, ఆమె చెప్తేనే నేను వసూలు చేశాను. కాదండి, ఇప్పుడు కాదు నేను అనేది ఏంటంటే 151 నియోజకవర్గాలు అవినీతినే కదా మీరు మాట్లాడతారు. అసలు రెండో పేరు చెప్పడానికి మీరు ఎంతసేపు ఆలోచిస్తున్నారు? 175 అంటే అప్పుడు మీ 23 కలుపుకున్నా, అప్పుడు మీ 23 కలుపుకుని